అదేందో ఎప్పుడు సెలవులు దొరికినా ఇంటికాడు ఉండాలనిపిస్తుంది కానీ ఎండాకాలం సెలవులు దొరికినప్పుడే ఊళ్ళు పట్టుకొని తిరగాలనిపిస్తుంది. ఎండాకాలం సెలవులు వస్తే చాలు, బళ్ళకు సెలవులుంటాయి కాబట్టి పొల్లగాండ్లను ఊర్ల ప్రయాణాలకు తిప్పుతుంటారు. పెద్దోళ్ళు పెండ్లిళ్ళు, పండుగలు, పబ్బాలని చుట్టాల మార్గాలకు తొవ్వబడతారు. ఇగింతమంది టూర్లకు పోతుంటారు పొల్లగాండ్లను ఎంబడేసుకొని. అగో అసువంటి దాంట్లో ఇదొకటి. నదుల పుణ్యతానాలు, అమ్మవారికి మొక్కులు. సరస్వతి పుష్కరాలు దగ్గర పడ్డాయి. సోమవారంతో ఆఖరైతున్నాయని బగ్గగదిలీరు భక్తులు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు సుత ఇంటామతోని కలిసి గాలి మోటార్ ఎక్కి పుష్కరాలకు వచ్చిండు. పుణ్యతానాలు చేసినాక శివయ్యకు పెద్ద పూజలు చేసి ఆలుమొగలు. పెద్దసారి వచ్చిండని అయ్యవార్లు సుత మంచిగానే అరుచుకున్నారు. పేరు గోత్రనామాలు అడిగి అభిషేకాలు చేసిర్రు. అసలే గవర్నర్ సారాయే, అందుకనే ఏ తక్లీఫ్ కావద్దని అన్ని తీర్ల సౌలతులు చేసిర్రు అధికారులు సుత. ఇగిటు ఐతారం ఓటవు మొగుల మీద చల్లబడు. అందుకనే భక్తులు కూడా బగ్గనే బండ్లు కట్టిరు కాళేశ్వరానికి. అందరు ఒకటే పాలి తాకుడుతోని ఫుల్ ట్రాఫిక్ రోడ్ల మీద. ఇప్పుడు పోతే మళ్ళా 12 ఏళ్లకు వస్తాయి ఆయా పుష్కరాలు. అందులోటి కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుచుకుంటారు మనోళ్ళు. అక్కడికి పోలేనోళ్ళు ఈడికన్నా పోదాం అనుకొని బయలుదేరి అన్నట్టు. గమ్మతేందంటే ఒక మనకాడోళ్లే కాదు, అటు ఆంధ్ర ఇటు మహారాష్ట్రకించి కూడా బగ్గనే గదిలొచ్చేటాళ్లకు కాళేశ్వరంకి వెళ్ళబోయేటి రోడ్ల మీద ఏం తక్కువ 8 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇగింత ఆలస్యమైనా ఏం పర్వాలేదు, పుష్కరాలు సోమవారంతో ఒడిసిపోతాయి కాబట్టి దర్శనం చేసుకోవాల్సిందేనన్నట్టు తవ్వబట్టిలు అన్నట్టు భక్తులు కూడా.